బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవితకు అరెస్ట్ నోటీసులు జారీ చేసింది ఈడీ. ఈ మేరకు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవితకు సర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవితకు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు ఈడీ. అయితే ఈ మేరకు నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. కవితకు సర్చ్ వారెంట్ తో పాటు అరెస్ట్ నోటీసులు కూడా ఇచ్చారు ఈడీ అధికారులు. ఈ మేరకు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ సోదాలపై కవిత లాయర్ సోమ భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు ఉండవన్నారు ఈడీ. అయితే సోదాలు చేయడం కరెక్ట్ కాదన్నారు. కోర్టులో కేసు ఉండగా సడన్ గా ఎందుకు సోదాలని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఒకవైపు కోర్టులో ఈ కేసు పెండింగ్ లో ఉండగా ఈ అరెస్ట్ వారెంట్ దేనికి సంకేతం అనుకోవచ్చు? ఇది చెల్లుతుందా? అంటే దాదాపుగా కొంత కన్ఫ్యూజన్ ఉంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. లోపటి నుంచి వస్తున్న సమాచారం మేరకు అయితే ఎమ్మెల్సీ కవిత నివాసానికి వచ్చినటువంటి ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్తో పాటుగా అరెస్ట్ వారెంట్ కూడా తీసుకొచ్చారు. అయితే ఈ అరెస్ట్కి సంబంధించి కాసేపట్లో అధికారికంగా ఈడీ అధికారులు చెప్పే ఛాన్స్ ఉంది. కానీ లోపటి నుంచి వస్తున్న సమాచారం మేరకు అయితే ఆమెను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణకి వచ్చినటువంటి రోజే ఆమెని ఈడీ అధికారులు ఇన్వెస్టిగేషన్ పేరిట ఆమె ఇంటికి రావడం, ప్రస్తుతానికి కొంత లోకల్ పోలీసులకు సమాచారం లేదు. కానీ లోకల్ పోలీసులకి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదనేది తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. దాంతోపాటుగా ఒకవేళ ఎమ్మెల్సీ కవితని అరెస్ట్ చేస్తే మండలి చైర్మన్కి 24 గంటలలోపు సమాచారం చెప్పాల్సి ఉంటుంది. ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి ఒకవేళ అరెస్ట్ అఫీషియల్గా ఈడీ చేస్తే మాత్రం 24 hours ఆమె మండలి చైర్మన్కి చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం కవిత నివాసం దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. దాదాపు ఆమె పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు అంతా కూడా ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఉదయం పూట 1:10 హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న ఆమె నివాసానికి వచ్చినటువంటి ఈడీ అధికారులు సరిగ్గా 1:10 ఆమె నివాసానికి ఈడీ అధికారులు వచ్చారు. ఆ తర్వాత ఈ దాదాపు 3.5 గంటల పాటు విచారణ జరిగిన తర్వాత ప్రస్తుతానికైతే ఆమెని అదుపులోకి తీసుకున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆమెకు సంబంధించినటువంటి అన్ని విషయాలపైన కూడా పూర్తిగా కూడా పోలీసులు ఒకవైపు ఈడీ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ సుప్రీంకోర్టులో ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత కీలకంగా కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఎమ్మెల్సీ కవితకి సంబంధించి ఆమెని అధికారికంగా అరెస్ట్ చేసిన తర్వాత ఈడీ అధికారులు ఇక్కడ ఉంచుతారా లేకుంటే ఢిల్లీ తీసుకెళ్తారా దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కొంత సమాచారం అయితే వస్తుంది. ఎమ్మెల్సీ కవితకు సెర్చ్ వారెంట్తో పాటుగా అరెస్ట్ వారెంట్ని అధికారులు తీసుకొచ్చారు. ఆ అరెస్ట్ వారెంట్కి సంబంధించి అధికారులు ఏ రకంగా, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ఎలాంటి ముందస్తుగా ఆమె పైన చర్యలు తీసుకోవద్దన్న నిబంధన ఉన్నప్పటికీ కూడా ఈడీ అధికారులు ఈరోజు సెర్చ్ చేశారు. కాబట్టి సెర్చ్ వారెంట్తో పాటుగా వారెంట్తో కూడా ఇక్కడికి వచ్చినటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి దాంట్లో ఏం జరుగుతుందని సుప్రీంకోర్టులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత కేసు వేశారు. ఇంకా తీర్పు పెండింగ్ లోనే ఉంది. మరి ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు ఉన్నపలంగా తెరపైకి రావడానికి కారణాలు ఏంటంటారు? దాదాపు 14 నెలల విరామం తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ వచ్చింది. దాదాపు 14 నెలల పాటు ఈ కేసులో ఎట్లాంటి ముందడుగు లేదు. గత నెలలో సిబిఐ నోటీస్ ఇచ్చిన తర్వాతనే ఆమెకు సంబంధించినటువంటి దాదాపుగా ఈ లిక్కర్ కేసులో ఆమె పాత్ర, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆమె వేసినటువంటి పిటిషన్ చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఆమె విచారణకు సంబంధించిన దాంట్లో కొంత ఆమె ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించొద్దన్న నిబంధన ఏదైతే ఉందో దానికి సంబంధించే చాలా రోజులుగా కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. దాదాపు 14 నెలలుగా ఈ కేసు విచారణలో ఉంది. ఆమె నళిని చిదంబరం, దాంతోపాటుగా అభిషేక్ బెనర్జీ కేసులతో విచారించాలని చెప్పి 19వ తేదీన విచారించడానికి కోర్టు ఒకవైపు వాయిదా వేసినటువంటి ఈ క్షణంలో ఈరోజు హైదరాబాద్కు వచ్చినటువంటి ఈడీ అధికారులు ఆమె ఇంట్లోకి
విచారణ కోసం వెళ్ళి ప్రస్తుతం అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు కాబట్టి ఆమెని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఒకవేళ ఆమెను అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ప్రొసీజర్ ఒకవేళ పోలీసులకి లోకల్ పోలీసులకి లా అండ్ ఆర్డర్ ఇబ్బంది వస్తుంటే మాత్రమే పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. కానీ ఇప్పుడు లోకల్ పోలీసులు కాదు ఇక్కడైతే లేరు. ఇంకా కొంత సమయం పడుతుంది. ఈడీ అరెస్ట్ తర్వాత అధికారికంగా అరెస్ట్ చూపెట్టితే అవకాశం కనిపిస్తుంది. అయితే ఢిల్లీకి తీసుకెళ్తారా, ఇక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ తీసుకెళ్తారు అనేది చూడాల్సింది. కానీ తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న ప్రకారం అయితే అరెస్ట్కి సంబంధించి ఒకవైపు మాకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మండలి చైర్మన్కి 24 గంటలలోపు ఆమె అరెస్ట్ జరిగితే మండలి చైర్మన్కి సమాచారం అందించాలని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు ఇక్కడ చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు వాళ్ళంతా కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.